ఈ వీడియోలో మనం ప్యారలల్ ప్లేట్స్ మీద ఛార్జెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయితే వాటి ఫేసెస్ మీద, అలాగే అవి ఎర్తింగ్ చేసినప్పుడు ఛార్జెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, ఈ రెండు విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ప్యారలల్ ప్లేట్స్. ఆల్రెడీ మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక వీడియో చేసాం, కెపాసిటర్స్ పార్ట్ 2 వీడియో. అందులో ఫార్ములాస్ డిరైవ్ చేశాను. ఒక 2 ప్యారలల్ ప్లేట్స్ ఉంటే వాటి మీద ఛార్జెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయని. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్లో వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది కెపాసిటర్స్ పార్ట్ 2 వీడియో. ఆ వీడియో చూస్తే మీకు అందులో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాస్ ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది. ఈ వీడియోలో మనం ఆ ఫార్ములాస్ యూజ్ చేసి ఎలా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనేది చూస్తాం. ఓకేనా? సో మీకు ఒకవేళ ఫార్ములాస్ డిరైవ్ చేయడం రాదనుకో, నో ప్రాబ్లం. సింపుల్ ఫార్ములాస్, ఈజీ టు రిమెంబర్. అర్థమైందా? సో చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ఏ సింగిల్ ప్లేట్. ఫస్ట్ మామూలుగా ప్యారలల్ ప్లేట్స్ తీసుకుందాం. తర్వాత సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో మామూలు ప్యారలల్ ప్లేట్స్, సెకండ్ హాఫ్లో ప్యారలల్ ప్లేట్స్ని ఎర్తింగ్ కూడా చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నాను. ఎప్పుడైనా ఒక ప్లేట్ తీసుకున్నాను, దానికి 2 ఫేస్లు ఉంటాయి. ఫస్ట్ ఫేస్, సెకండ్ ఫేస్. దీని మీద ఛార్జ్ క్యూని ప్లేస్ చేశాను. ఏం చేశాను? ఛార్జ్ క్యూని ప్లేస్ చేశాను. అప్పుడు ఆ క్యూ ఛార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే, హాఫ్ ఛార్జ్ దీని మీదకి, హాఫ్ ఛార్జ్ దీని మీదకి. అంటే Q/2 ఇక్కడ, Q/2 ఇక్కడ. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక ఛార్జ్ని మనం కండక్టర్ మీదకి వేసాము అంటే అది 2 హాఫ్ ఛార్జ్ కింద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎందుకు ఏంటి అనే థియరిటికల్ డెరివేషన్స్ అన్నీ పార్ట్ 2లో మనం చేసాం. సో ఇక్కడ మనం జస్ట్ యూజింగ్ ద ఫార్ములాస్. ఇది ఒక ప్లేట్ గురించి. అలా కాకుండా 2 ప్లేట్లు ఉన్నాయి అనుకోండి. 2 ప్లేట్లు ఉన్నాయి. ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫస్ట్ సర్ఫేస్, సెకండ్ సర్ఫేస్, థర్డ్ సర్ఫేస్, ఫోర్త్ సర్ఫేస్. ఇప్పుడు ఫస్ట్ ప్లేట్ మీద Q1 ఛార్జ్ని ప్లేస్ చేసాం. సెకండ్ ప్లేట్ మీద Q2 ఛార్జ్ని ప్లేస్ చేశాను. దీని మీద Q1, దీని మీద Q2. ఓకేనా? రైట్. ఈ Q1, Q2 పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. మనం Q1, Q2 అని తీసుకుంటాం. నెగిటివ్ ఉందనుకోండి, Q2 ప్లేస్లో నెగిటివ్ ఛార్జ్ ఎంత ఉందో అంత పెట్టాలి. Q1 ప్లేస్లో పాజిటివ్ ఛార్జ్ ఎంత ఉందో అంత పెట్టాలి. Q1, Q2లు నెగిటివ్లో అవ్వచ్చు, పాజిటివ్లో అవ్వచ్చు. ఓకేనా? రైట్. సో దీని మీద ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే Q1 + Q2/2. ఇవే ఫార్ములాస్ మనం డిరైవ్ చేస్తాం అందులో. దీని మీద కూడా Q1 + Q2/2 ఉంటుంది. అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ ప్లేట్స్ మీద ఈక్వల్ ఛార్జెస్ ఉంటాయి. దట్ ఈస్ రూల్స్. ఓకే, రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. రూల్స్ రాస్తున్నాను చూడండి. ప్రాబ్లమ్స్ చేయాలంటే రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రూల్ ఏంటది? ఈక్వల్ ఎక్స్ట్రీమ్ ప్లేట్స్ హ్యావ్ ఈక్వల్ ఛార్జెస్. ఎంత ఈక్వల్ ఛార్జెస్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఛార్జెస్ బై 2. ఈక్వల్ ఛార్జెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఛార్జెస్ బై 2. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సింది. సెకండ్ ప్లేట్ మీద ఎంత ఉంటుంది అంటే Q1 - Q2/2. ఎంత ఉంటుంది? Q1 - Q2/2. థర్డ్ ప్లేట్ మీద -Q1 - Q2/2. అంటే అర్థం ఏంటి? ద ఫేసెస్ సారీ, ఇక్కడ 2, 3లు నెంబర్స్ కలిసిపోతున్నాయి కదా, పైన రాద్దాం. ఇది థర్డ్ ఫేస్, ఇది ఫోర్త్ ఫేస్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఓకే, చూడండి. ఫేసెస్ ఏవైతే మనకి ఆపోజిట్ ఉన్నాయో, ఏవైతే ఫేసెస్ ఫేసింగ్ ఈచ్ అదర్ ఉన్నాయో వాటికి ఆపోజిట్ అండ్ ఈక్వల్ ఛార్జెస్ ఉంటాయి. Q1 - Q2/2 -Q1 - Q2/2. అర్థమవుతుందా? దట్ ఈస్ సెకండ్ రూల్. ఫేసెస్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంట. ఫేసింగ్ ఈచ్ అదర్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఈక్వల్ ఉండాలి, మళ్ళీ ఆపోజిట్ ఉండాలి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్. అవి ఎలా ఉంటాయి అంటే చూడండి. ఈ ప్లేట్ మీద కావాలనుకో, ఈ ప్లేట్ మీద కావాలంటే Q1 అంటే దాని మీద ఉన్నది మైనస్ రిమైనింగ్ అన్ని ప్లేట్ల మీద ఉన్నది. అది ఒక ప్లేట్ అవ్వచ్చు, 2 ప్లేట్లు అవ్వచ్చు, 3 ప్లేట్లు అవ్వచ్చు. మన ఎగ్జాంపుల్ చేద్దాం, అర్థమవుతుంది మీకు. Q1 మైనస్ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఛార్జ్ బై 2. అది అంటే Q1 - Q2/2 అని కాదు. Q1 - ఇటుపక్క ఎంత ఉంటే అంత ఛార్జ్.
అది Q1 ఉండొచ్చు, Q2 ఉండొచ్చు, ఇంకోటి ఏదో ప్లేట్ ఉండొచ్చు, ఇంకోటి ఏదో ప్లేట్ ఉండొచ్చు, ఇంకోటి ఏదో ప్లేట్, ఎన్ని ఉంటే అంత ఛార్జ్ కలిపేసి ఇందులోంచి తీసేయాలి. అర్థమైందా? అప్పుడు నీకు ఈ ప్లేట్ మీద ఛార్జ్ వస్తుంది. దీని మీద ఎంత వచ్చిందో దానికి ఆపోజిట్ ఇక్కడ తీసుకుంటే అయిపోద్దిగా. అలా అర్థమవుతుందా? ఈ 2 రూల్స్ నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్స్. దీన్ని బట్టి మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ చేద్దాం, ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, నీట్గా అర్థమవుతుంది. 2 ప్లేట్స్ ఎగ్జాంపుల్స్ చేద్దాం, తర్వాత 3 ప్లేట్స్, అలా 4 ప్లేట్స్ ఎన్నైనా చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ 2 ప్లేట్స్ చేద్దాం, తర్వాత 3 ప్లేట్స్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, 2 ప్యారలల్ ప్లేట్స్ ఉన్నాయి. Q ఛార్జ్, 2Q ఛార్జ్. ఫస్ట్ సర్ఫేస్ మీద ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఆల్ ద ఛార్జెస్ బై 2. ఫస్ట్ సర్ఫేస్ మీద ఏం చేయాలి అంటే ఎక్స్ట్రీమ్ సర్ఫేస్, దిస్ ఎక్స్ట్రీమ్ సర్ఫేస్ హ్యాస్ సమ్ ఆఫ్ ఆల్ ద ఛార్జెస్ బై 2 అని. అంటే అవి వేరే ప్రాబ్లమ్స్, అవన్నీ కలిపేకండి, ఓన్లీ ఇది ఒకటే ప్రాబ్లం. ఓకేనా? Q ప్లస్ 2Q, Q ప్లస్ 2Q బై 2 ఎంత? 3Q బై 2. ఈక్వల్ ఛార్జెస్ ఉంటాయి కదా దీని మీద కూడా, సో దీని మీద చేయక్కర్లేదు, డైరెక్ట్ రాసేయచ్చు 3Q బై 2. అది తర్వాత లోపల ఏంటి? దిస్ మైనస్ ఎంటైర్ ఛార్జ్, దట్ మీన్స్ Q minus 2Q by 2, that means minus Q by 2, and this will have opposite charge, that means Q by 2. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. Q by 2 plus 3Q by 2, 2Q, 3Q by 2 minus Q by 2, Q. మళ్ళీ ఛార్జ్ ఏది కొత్తగా సృష్టించబడదు, ఓన్లీ ఛార్జెస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, కానీ ఛార్జ్ కొత్తగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సృష్టించబడదు, ఓన్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీని మీద ఏమేమి వచ్చింది చూడండి, ఇదిగో ప్యారల్ ప్లేట్, దీని మీద మైనస్ Q by 2 వచ్చింది, దీని మీద Q by 2 వచ్చింది, దీని మీద 3Q by 2 వచ్చింది, దీని మీద 3Q by 2 వచ్చింది. దీని కెపాసిటెన్స్ ఎంత? కెపాసిటెన్స్ అంటే C ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ బై 2. ఏం ఛార్జ్ తీసుకోవాలి? ఏదైతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉందో తీసుకోవాలి, అంటే Q by 2 బై వోల్టేజ్. సో కెపాసిటెన్స్ ఈజ్ Q by 2V. గాట్ ఇట్? ఇది చూడండి, Q మైనస్ Q మనకు పరిచయం ఉన్న ఛార్జెస్. ఎవ్రీ కెపాసిటర్, మీరు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ చూస్తే Q మైనస్ Q అని రాస్తారు. దీని డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. Q మైనస్ Q ఇక్కడ సమ్ చేసాం అనుకో, Q మైనస్ Q బై 2. సమ్ చేసేటప్పుడు ఏ సైన్ ఉంటే ఆ సైన్ తీసుకోవాలి, అంతేగాని అన్ని ప్లస్లు తీసుకోకూడదు. సో దిస్ బికమ్స్ 0. సో ఇది 0 అయితే ఇది కూడా ఎంతమ్మా? 0నే. తర్వాత లోపల ఏంటి? Q మైనస్ ఆఫ్ మైనస్ Q, Q మైనస్ ఆఫ్ మైనస్ Q బై 2. ఇక్కడ Q మైనస్, సారీ అటువైపు రాసేద్దాం, మనకు వస్తుంది కాబట్టి రాసేద్దాం. ఇక్కడ మనకి ఎంత వస్తుంది చూడండి, Q, ఇక్కడ Q వస్తే ఇక్కడ ఏముంటుంది? మైనస్ Q ఉంటుంది. సో ఆపోజిట్ అండ్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది చూడండి, 0 0. దిస్ సైడ్ యూ హ్యావ్ Q, సారీ ప్లస్ Q, అండ్ దిస్ సైడ్ యూ హ్యావ్ మైనస్ Q. వాట్ ఈస్ ద కెపాసిటెన్స్? C ఈజ్ ఈక్వల్స్ టు Q బై B. సైన్ దగ్గర కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ క్లారిటీ అయితే చూడండి జాగ్రత్తగా. 2Q మైనస్ 3Q సమ్ చేయడం అంటే అన్నిటినీ ఇలా చేసుకోవాలి. అది అటువైపు రాయాలనుకో, 2Q మైనస్ ఆఫ్ మైనస్ 3Q, ఎందుకంటే Q1 మైనస్ Q2 కదా, బై 2. అది గాట్ ఇట్? సో దీని మీద ఎంత ఉంటుంది చూడండి, మైనస్ Q బై 2. సో ఇక్కడ కూడా మైనస్ Q బై 2 సేమ్ ఉండాలి, మైనస్ Q బై 2 మైనస్ Q. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 5Q బై 2, అంతేనా? అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ 5Q బై 2. ఇప్పుడు చూడండి, ఈ 2 యాడ్ చేయండి, 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2Q. ఈ 2 యాడ్ చేయండి, మైనస్ 3Q. అది చెక్ చేసుకోవాలి మళ్ళీ తప్పు రాకుండా. సో వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ హియర్? అంటే ఇటువైపు మైనస్ Q బై 2, ఇటువైపు మైనస్ Q బై 2, ఇటువైపు 5Q బై 2, ఇటువైపు మైనస్ 5Q బై 2. సో వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ అంటే 5Q బై 2 ఇంటూ V. దట్ ఈస్ ద కెపాసిటెన్స్. 3 ప్లేట్స్ కూడా చేద్దాం, పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. రైట్, 3 ప్లేట్స్ ప్రాబ్లం చూద్దాం. 3 ప్లేట్స్ మీద ఫస్ట్ ప్లేట్ మీద Q ఉంది, సెకండ్ ప్లేట్ మీద మైనస్ 2Q ఉంది, థర్డ్ ప్లేట్ మీద 3Q ఉంది. ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? చాలా జాగ్రత్త చూడండి. ఇది ఫస్ట్ సర్ఫేస్. ఓకే, ఈ సర్ఫేస్ మీద ఎంత ఉంటుంది? ఈ సర్ఫేస్ మీద ఎంత ఉంటుంది అంటే టోటల్ ఛార్జ్ బై 2. టోటల్ ఛార్జ్ బై 2 అంటే Q మైనస్ 2Q ప్లస్ 3Q విత్ సైన్ తీసుకోవాలి బై 2. Q minus 2Q minus Q minus Q 3Q 2Q. సో యూ గెట్ Q, అంతే కదా. 3Qని ఇదంతా 4Q నుంచి మైనస్ 2Q 2Q 2 క్యాన్సిల్ Q. ఇది Q అయితే ఇది కూడా ఏమవుతుంది? Qనే అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ ప్లేట్స్లో ఛార్జెస్ సేమ్ ఉండాలి. చాలా చూడాలి. ఎక్స్ట్రీమ్ ప్లేట్ ఫస్ట్ రూల్, ఎక్స్ట్రీమ్ ప్లేట్స్లో
ఛార్జెస్ సేమ్ ఉండాలి, రైట్. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ ఎంత ఉంటుందంటే ఛార్జ్, దాని మీద ఉన్న ఛార్జ్ మైనస్ సమ్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ ఛార్జెస్. సమ్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ ఛార్జెస్ అంటే -2q + 3q. అది అలా గుర్తుపెట్టుకోవాలి బై 2. సో q మైనస్ ఇదంతా q బై 2. -2q + q + 3q ఎంత వచ్చింది? q వచ్చింది. q - q ఎంత? 0. సో 0 ఛార్జ్. అంటే దీని మీద 0, దీని మీద 0 అంటే దీని మీద ఎంత ఉండాలి? దాని మీద కూడా 0 ఉండాలి. కానీ దీని మీద ఎంత ఉంది? -2q ఉంది. మరి -2q ఇక్కడ 0 అయితే ఇక్కడ కంపల్సరీ ఎంత రావాలి? -2q రావాలి. సో -2q, ఎందుకంటే మళ్ళీ ఇది డిస్టర్బ్ అవ్వకూడదు. ఇది -2q వచ్చింది అంటే ఇది ఎంత రావాలి? 2q రావాలి. 2q + q 3q. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి, మళ్ళీ చూడండి. ఇది 0 ఇచ్చింది, ఆపోజిట్ -0 ఉండదు కదా, 0నే ఉంటుంది, 0. మరి టోటల్ ఛార్జ్ ఇది ఉండాలి కదా. టోటల్ ఛార్జ్ ఇది ఉండాలంటే మిగతా ఛార్జ్ ఎంత ఇక్కడ రావాలి? ఇక్కడ రావాలి. సో ఇక్కడ -2q ఉంది కదా, ఇక్కడ కూడా -2q వచ్చింది. ఇక్కడ -2q ఉంటే ఇక్కడ 2q రావాలి, ఆపోజిట్ అండ్ ఈక్వల్. 2q + q 3q సరిపోయింది. చూసారా? ఇంకోటి చేద్దాం. ఇంకో ఎగ్జాంపుల్. 3 ప్లేట్స్ తీసుకుందాం. 2q 4q -q అది తీసుకుందాం. 2q + 4q - q ఎంత? 6q - q 6q - q 5q బై 2. సో అటువైపు కూడా ఎంత ఉంటుంది? 5q. ఎక్స్ట్రీమ్ ప్లేట్స్ విల్ హ్యావ్ సేమ్ ఈక్వల్ ఛార్జెస్. ఇది 5q అయింది అంటే ఇది ఎంత అవ్వాలి? ఇది ఎంత అవ్వాలంటే 2q మైనస్ ఆఫ్ ఆల్ దిస్. లేకపోతే ఇది రావాలి, ఇక్కడ ఉన్న ఛార్జ్కి ఇది రావాలని లెక్కేసుకున్నా పర్వాలేదు, అలా కూడా చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ బెటర్ వే. సో 2q - 3q బై 2. సో యూ గెట్ -q బై 2. సో హియర్ యూ హ్యావ్ -q బై 2. అంటే ఇటువైపు ఎంత ఉండాలి? +q బై 2. ఇది q బై 2, ఇది 4q ఉంది. చూడండి జాగ్రత్త, ఇది q బై 2 ఉంది, ఇది 4q ఉంది. సో ఇక్కడ ఎంత రావాలి? 4q - q బై 2. ఎందుకంటే రెండు కలిపితే మళ్ళీ మనకి 4q రావాలి కదా. చేసేస్తే అంత చూడండి, 4 2s are 8, 8 - 7q బై 2. సో ఇది ఎంత రావాలి? 7q బై 2 రావాలి. సో ఇక్కడ ఎంత ఉంటుంది? -7q బై 2. -7q బై 2 + 5q బై 2 -q వచ్చిందిగా. సో మన డిస్ట్రిబ్యూషన్ అంతా కరెక్టే. అర్థమైందా? సో ఇక్కడ నేను ఎలా తెచ్చాను? ఈ ఛార్జ్ ఎలా తెచ్చాను? ఇది కలిపితే ఇది రావాలి కాబట్టి ఇందులోంచి ఇది తీసేస్తే ఇది రావాలి, ఇందులోంచి అది తీస్తే అది వచ్చింది. అలా అర్థమైందా? నోట్ చేసుకో. ఇప్పటిదాకా ప్యారల్ ప్లేట్స్ పెట్టాము, ఛార్జెస్ పెట్టాము, వాటి డిస్ట్రిబ్యూట్ చేసాం. బట్ ఇప్పుడు ఆ ప్లేట్స్ని ఎర్తింగ్ చేద్దాం. ఎర్తింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ప్లేట్ తీసుకున్నాను, ఒకటే ప్లేట్, దాని మీద q ఛార్జ్ పెట్టా, దీన్ని ఎర్తింగ్ చేశాను. ఏం చేశాను? ఎర్తింగ్ చేశాను. ఎర్తింగ్ చేస్తే ఏమవుతుంది? ఎర్త్ పొటెన్షియల్ ఎంత? 0. సో నువ్వు ఒక కండక్టర్ ప్లేట్ని నువ్వు ఎర్త్ కనెక్ట్ చేస్తే దాని పొటెన్షియల్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో ఆ పొటెన్షియల్ 0 అయ్యేంత వరకు ఎర్త్ ఛార్జెస్ ఇస్తుంది, లేకపోతే ఛార్జెస్ తీసుకుంటుంది బేస్డ్ ఆన్ ఇట్. అది 0 చేయడానికి ఛార్జ్ తీసుకోవాలంటే తీసేసుకుంటుంది, ఛార్జ్ ఇవ్వాలంటే ఇస్తుంది. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ V0 చేయాలి. ఏం చేస్తుంది? మొత్తం ఛార్జ్ని లాగేసుకుంటుంది. ఎర్త్ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఎర్త్ కనెక్ట్ చేసాము అంటే ఛార్జ్ మొత్తం లాగేసుకుంటుంది. ఓకేనా? ఛార్జ్ మొత్తం తీసేసుకుంటుంది. ఎందుకంటే ఇది పొటెన్షియల్ 0 కదా, కాబట్టి ఛార్జ్ మొత్తం లాగేసుకుంటుంది. సో ఇది క్యూ కాబట్టి క్యూ మొత్తాన్ని కిందకి లాగేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఎర్త్ కనెక్ట్ అయ్యలేదనుకో, q బై 2 ఉంటుంది కదా, మొత్తం క్యూని లాగేసుకుంటుంది. లాగేసుకుని దీని మీద ఛార్జ్ ఎంత చేస్తుంది? 0 చేసేస్తుంది. సో క్యూ ఛార్జ్ మొత్తం కూడా ఎర్త్కి ఫ్లో అయిపోతుంది. మొత్తం +q ఛార్జ్ అంతా కూడా దీని మీదకి ఏమవుతుంది? ఫ్లో అయిపోతుంది. సో ఇక్కడ ఏమైనా ఛార్జెస్ ఉంటే ఏముండవు. అదే సో క్యూ అనే ఛార్జ్ ప్లేట్ మీద ఉంటే ఆ ప్లేట్ని ఎర్త్ కలిపితే మొత్తం ఛార్జ్ ఏం తీసుకుంటుంది? లాగేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఎర్త్ q charge flows from plate to earth. That happens. ఒక సింగిల్ ప్లేట్ ఉంటే. మరి 2 ప్లేట్లు ఉంటే చూద్దాం. సో ఇప్పుడు 2 ప్యారల్ ప్లేట్స్ తీసుకుందాం. ఈ ప్లేట్ మీద q ఛార్జ్, ఈ ప్లేట్ మీద 2q ఛార్జ్ పెడదాం. ఏదో ఒక ప్లేట్ని ఎర్తింగ్ చేసుకోవాలి. చూడండి జాగ్రత్తగా, స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ ప్లేట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎర్తింగ్ చేద్దాం.
అంటే స్విచ్ క్లోజ్ చేశాను. స్విచ్ క్లోజ్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఛార్జ్ చెరిపేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఛార్జింగ్ కన్సర్వ్ అవ్వదు, ఎందుకంటే ఎర్త్ ఛార్జ్ తీసేసుకుంటుంది, ఇస్తుంది. సో ప్రీవియస్గా దీని మీద క్యూ ఉంది, కానీ ఈ క్యూ ఛార్జ్ని మనం కన్సిడర్ చేయాలి, చెరిపేస్తాం, అవసరం లేదు మనకి. అదేదా క్యూ ఛార్జ్ చెరిపేస్తున్నాం, ఎందుకంటే ఈ ఛార్జ్ మొత్తం ఇస్తుంది, తీసుకుంటుంది కాబట్టి ఛార్జ్ కన్సర్వ్ అవ్వదు కాబట్టి ముందు చెరిపేసుకోవాలి. చెరిపేసుకుని ఈ ప్లేట్ మీద ఎక్స్ట్రీమ్ ఫేస్ మీద 0 పెట్టుకోవాలి. 0 ఛార్జ్, మొత్తం ఛార్జ్ లాగేసుకుంటే ఎక్స్ట్రీమ్ ప్లేట్ 0. ఇది 0 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 0. ఫస్ట్ అదే రాసేసుకోవాలి. సో ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఆ ప్లేట్ మీద ఛార్జ్ చెరిపేసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రీమ్ ప్లేట్స్ మీద 0 0 రాసుకోవాలి, ఫస్ట్ రూల్. తర్వాత ఇది 0 అయితే ఇది ఎంత అవుతుంది? 2Q అవుతుంది. ఇది 2Q అయితే ఇది ఎంత అవ్వాలి? -2Q. అంతే అయిపోయింది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? రూల్స్. ఫస్ట్ రూల్, మేక్ ఎక్స్ట్రీమ్ charges 0. Make extreme charges 0. Second rule, place equal and opposite charges on faces facing each other. ఇది మనకి ఆల్రెడీ తెలిసిన రూలే, ఆల్రెడీ మనం వాడే రూలే కదా, అదే పెడతాం. ఎక్స్ట్రాగా ఏం రూల్ వచ్చింది దీని మీద చెప్పండి. ఎక్స్ట్రా రూల్ ఏంటి? ఎక్స్ట్రా రూల్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ మీద 0 చేసుకోవాలి. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ మీద 0 చేసుకోవాలి, అది రూల్. రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ దిస్? -2Q ఉంది. సో 2Q/V, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. 2Q/3 అని V అనేది కెపాసిటెన్స్. C = 2Q/V. సెకండ్ క్వశ్చన్, హౌ మచ్ ఛార్జ్ హ్యాస్ ఫ్లోన్ ఇన్ టు ద ఎర్త్? ఎర్త్లోకి ఎంత ఛార్జ్ వెళ్ళిపోయింది? ఇక్కడ మొత్తం క్యూ ఛార్జ్ వెళ్ళిపోయింది, కానీ ఇక్కడ ఏమైంది? ఇనీషియల్గా క్యూ ఉంది, తర్వాత -2Q వచ్చింది. ఇనీషియల్గా ఎంత ఉంది? క్యూ. తర్వాత ఎంతైంది? -2Q అయింది. సో క్యూ ఉండేసింది కాస్త -2Q అయింది. సో ఎంత ఛార్జ్ ఫ్లో అయిందంటే క్యూ ఇనీషియల్ -Q ఫైనల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, క్యూ ఇనీషియల్ -Q ఫైనల్. అంటే ఎంత ఛార్జ్ వెళ్ళిపోయింది చూడండి, 3Q ఛార్జ్ ఫ్లోస్ ఇంటూ ఎర్త్. టూ ప్లేట్ ఎగ్జాంపుల్, 3 ప్లేట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ 2 ప్లేట్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఇది ఎర్త్ చేశాను. ఎప్పుడైతే మనం ఎర్త్ చేసామో ఈ ఛార్జ్తో పని లేదు. ఎప్పుడైతే ఎర్త్ చేసామో ఈ ఛార్జ్తో పని లేదు. అర్థమైందా? అదే ఎక్స్ట్రీమ్ ప్లేట్స్ 0. సో ఇది 0, దీని గురించి చెప్పగలమా? చెప్పలేం, ఎందుకంటే దీంతో మనకు పని లేదు కాబట్టి దీని గురించి చెప్పలేం. కానీ దీని గురించి చెప్పచ్చు, ఎందుకంటే ఇది 3Q ఉండాలి కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఎంత ఉండాలి? 3Q ఉండాలి. ఇది 3Q అయితే ఇది -3Q, అలా రావాలి. సో ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అంటే ప్రీవియస్లీ 2Q ఛార్జ్ మైనస్ తర్వాత -3Q, అంటే ఎంత ఛార్జ్ ఫ్లో అయింది? 5Q ఛార్జ్ ఫ్లో అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పగలం? చెప్పలేం, ఎందుకంటే ఇది మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ చెప్పచ్చు, ఎందుకంటే ఇది Q ఉండాలంటే ఇది కంపల్సరీ Q ఉండాలి. 0 + Q, Q -Q, ఇది -Qనే అవ్వాలి. -Q అయితే -Q, ఇక్కడ మళ్ళీ -2Q రావాలంటే ఇది కంపల్సరీ -Qనే అవ్వాలి. ఇది -Q అయితే ఇది ఎంత? +Q. సో ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అంటే ఇనీషియల్లీ 4Q -Q +Q. సో యూ గెట్ 3Q. అబ్జర్వ్ చేయండి, 2Q + 3Q 5Q, Q -2Q 4Q, 3Q కలిపేయండి. ఇది Q -2Q 4Q 3Q. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎర్తింగ్ చేయగానే మొత్తం ఛార్జ్ ఎంత ఉందో అంతా ఫ్లో అయిపోయింది. ఇక్కడ చూడండి, 3Q + 2Q 5Q. ఎంత ఛార్జ్ సిస్టమ్కి ఉందో టోటల్ ఛార్జ్ అదంతా ఫ్లో అయిపోతుంది. ఇప్పుడు నీకు ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఇది ఎర్తింగ్ చేస్తే ఏంటి, ఇది ఎర్తింగ్ చేస్తే ఏంటి? అది కూడా చూద్దాం, ఇది నోట్ చేసుకో. ఇప్పుడు ఫస్ట్ ప్లేట్ మనం ఎర్తింగ్ చేద్దాం. ఫస్ట్ ప్లేట్ని ఎర్తింగ్ చేస్తే ఛార్జ్ గోస్ అవే. వెన్ దిస్ ఛార్జ్ గోస్ అవే వి పుట్ ఎక్స్ట్రీమ్స్ 0 0.
ఇక్కడ దీని గురించి మనం ఏం చెప్పలేం, కానీ దీని గురించి చెప్పచ్చు, దీని గురించి ఏం చెప్పచ్చు, 4Q చెప్పచ్చు. సో దీని గురించి ఏం చెప్పచ్చు, -4Q. ఇది -4Q అయిందంటే ఇక్కడ ఎంత రావాలి, 2Q రావాలి, ఎందుకంటే ఈ రెండు కలిపితే ఇది రావాలి. అది ఇది 2Q అయిందండి, ఇది ఎంత -2Q. సో ఇప్పుడు ఎంత ఛార్జ్ ఫ్లో అయిందంటే ఇనీషియల్లీ Q -2Q దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3Q. ఇక్కడ 3Qనే, ఇక్కడ 3Qనే. అంటే మొత్తం నువ్వు ఏ ప్లేట్ని కనెక్ట్ చేసినా 3Q ఛార్జే వెళ్తుంది. కాబట్టి మధ్యలో ప్లేట్ని కూడా కనెక్ట్ చేద్దాం, ఇది నోట్ చేసుకో. సో మధ్యలో ప్లేట్ని నేను కనెక్ట్ చేశాను. మధ్యలో ప్లేట్ కనెక్ట్ చేయగానే 2Q ఏమైపోయింది, గయప్. అండ్ ఎక్స్ట్రీమ్ ప్లేట్స్ 0, ఎక్స్ట్రీమ్ ప్లేట్స్ 0, 0. ఇది 0 అయితే ఇది ఎంత అవ్వాలి, Q అవ్వాలి. ఇది 0 అయితే ఇది ఎంత అవ్వాలి, 4Q అవ్వాలి. అంటే దీని మీద ఎంత రావాలి, -4Q. దీని మీద ఎంత రావాలి, సో దీని మీద -Q. సో ఎంత ఫ్లో అయిందంటే ఇనీషియల్లీ యూ హ్యావ్ -2Q. ఎంత ఫ్లో అయింది, -2Q మైనస్ ఆఫ్ ఇది ఎంత, ఇది -5Q, 3Q. ఇప్పుడు కూడా 3Q వచ్చింది, ఇక్కడ 3Q, ఇక్కడ కూడా 3Q. ఏం చేసాం, ఎర్తింగ్ చేయగానే ఎక్స్ట్రీమ్ ప్లేట్స్ 0 పెట్టుకున్నాం. ఇది Q, ఇది 4Q, కాబట్టి -4Q -Q. ఓకేనా, నోట్ చేసుకోండి. దీన్ని బట్టి మీరు ఏదైనా ప్రాబ్లం ఎన్ని ప్లేట్స్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు. ఒక ప్లేట్ని మనం ఎర్తింగ్ చేసాం, బట్ ఈ ఎగ్జాంపుల్ నుంచి 2 ప్లేట్స్ని మనం ఎర్తింగ్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, 2 ప్లేట్స్ ఎర్తింగ్ చేశానంటే దిస్ ఛార్జ్ ఈజ్ నాట్ కౌంటబుల్ అండ్ దిస్ ఛార్జ్ ఈజ్ నాట్ కౌంటబుల్ ఇమీడియట్లీ. అండ్ దిస్ ఛార్జ్ ఈజ్ 0, దిస్ ఛార్జ్ ఈజ్ 0, రైట్. ఇది 0 అయితే ఇది ఏమవుతుంది, 4Q. అది 4Q అయితే ఇది -4Q. దీంతో సంబంధం లేదు కాబట్టి ఇది ఎంత, 0. ఇది 0 అయితే ఇది కూడా 0. ఈజీగా అయిపోయిందిగా. ఇది కన్సిడరేషన్ లేదు, ఇది కన్సిడరేషన్ లేదు. ఇది 4Q ఉంది కాబట్టి ఇది 4Q -4Q 0, 0. ఎంత కిందకి ఫ్లో అయిందంటే ఇది మొత్తం ఫ్లో అయిపోయింది, Q మొత్తం ఫ్లో అయిపోయింది. మరి ఇది ఇంతకుముందేమో -2Q ఉంది, తర్వాత -4Q ఉంది. సో ఛార్జ్ ఫ్లోని ఇస్ 2Q. Q + 2Q ఎంత, 3Q. అంటే మళ్ళా ఎర్త్లో 3Qనే వెళ్ళింది. ఈ డజంట్ చేంజ్. నువ్వు 1 కలిపావా, 2 ఎర్త్ కలిపావా, 3 కలిపావా, ఎన్ని కలిపినా మొత్తం ఛార్జ్ ఎర్త్ కలిపోద్ది. మొత్తం ఛార్జ్ ఎంత, 3Q. సో 3Q మొత్తం వెళ్ళిపోయింది. అర్థమవుతుందా, అది. సో అలాగే ఈ 2 కలిపినా మీరు ఈజీగా చేయగలుగుతారు. కానీ ఎక్స్ట్రీమ్ ప్లేట్స్ కలిపినప్పుడు, ఎక్స్ట్రీమ్ ప్లేట్స్ 2 ఎర్త్ కలిపినప్పుడు కష్టం. అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఇది నోట్ చేసుకోండి. 2 ఎక్స్ట్రీమ్స్ కూడా చేద్దాం. సో ఇప్పుడు 2 ఎక్స్ట్రీమ్స్ మనం కలుపుదాం. ఈ ఎక్స్ట్రీమ్ ఎర్త్ కలుపుదాం, ఈ ఎక్స్ట్రీమ్ ఎర్త్ కలుపుదాం. అప్పుడు మనకి చేయడం కొద్దిగా కష్టం. ఎందుకో చూడండి, ఇది నాట్ కన్సిడరేషన్, ఇది నాట్ కన్సిడరేషన్, ఇది 0, ఇది 0, బాగానే ఉంది. ఇప్పుడు మరి ఇది ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎలా చెప్తాం. ఇప్పుడు ఈ ప్లేట్లు ఇటువైపు ఎంత ఉందో, ఇటువైపు నో క్లూ, మనకి క్లూ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలాడు. అదేంటంటే ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెండింటి మధ్యలో D అనుకుందాం, ఈ రెండింటికి మధ్యలో 2D అనుకుందాం. DD అని కూడా తీసుకోవచ్చు, DD/2 తీసుకోవచ్చు, 2 Dలే తీసుకోవచ్చు, బేస్డ్ ఆన్ ది ప్రాబ్లం. అర్థమైందా. ఇక్కడ నేను D 2D ఉన్నాయని తీసుకుంటున్నా డిస్టెన్స్లో. అదొక ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఇటువైపు Q1 ఛార్జ్, ఇటువైపు Q2 ఛార్జ్. అండ్ Q1 + Q2 ఎంత, -2Q. ఒక ఈక్వేషన్ వచ్చింది. మనకు Q1 Q2 తెలియాలి. ఒక ఈక్వేషన్ వచ్చింది సరిపోదుగా, రెండో ఈక్వేషన్ కావాలి. టు సాల్వ్ ఫర్ 2 unknowns వీ రిక్వైర్ 2 ఈక్వేషన్స్. ఇది ఇక్కడ టఫ్ అనమాట. దానికోసం డిస్టెన్స్లు కావాలి. డిస్టెన్స్లు వస్తే ప్రయోజనం ఏంటంటే ఇక్కడ పొటెన్షియల్ ఎంత, 0, ఇక్కడ పొటెన్షియల్ ఎంత, 0. ఇక్కడ A ప్లేట్, B ప్లేట్, C ప్లేట్ అన్నాం. VA 0, VC 0. ఫర్ ఎగ్జాంపుల్ VB = V అనుకుందాం. ఏదో ఒక పొటెన్షియల్ V ఉంది అనుకుందాం. ఓకేనా. ఏం చెప్పచ్చు, ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్, ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమని చెప్పచ్చా, VBA అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B and A = పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B and C. అది చెప్పచ్చా, చెప్పచ్చు. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే C = Q/V కదా. అప్పుడు ఛార్జ్ Q = ఎంత, CV. సారీ, ఛార్జ్ ఎందుకు మనకి, పొటెన్షియల్ కావాలి. V = Q/C. దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఎలా వాడాలో చెప్తా కంగారు. ఫస్ట్ పాయింట్ ఇది అర్థం కావాలి మీకు. ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, V - 0. ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ V - 0. ఈ రెండు కూడా సేమ్. అది ఎక్స్ట్రా క్లూ, మనకు రెండో ఈక్వేషన్ క్లూ. సో దీని బదులుగా ఏం రాసుకోవచ్చు, పొటెన్షియల్ బదులుగా Q/C అని రాయొచ్చు. సో దీని బదులుగా
Q/C అంటే ఈ రెండింటి మధ్యలో ఇది మైనస్ Q1 అయితే ఇది ఎంత అవుతుంది, మైనస్ Q1. ఇది Q2 అయితే ఇదేమవుతుంది, మైనస్ Q2. సో Q1 Q2 తెలిస్తే నీకు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ తెలిసిపోతుంది, అది ప్లాన్. సో దీని మధ్యలో ఏమవుతుంది, Q1/C, దీని C అదైనా, దీని C ఎంత, ε0A/D. నెక్స్ట్ Q2/ε0A/2D. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అది. సో ఇప్పుడు Q1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ Q2. చూడండి, ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, రెండు ఈక్వేషన్ ఉంటే ఈజీగా చేయొచ్చు కదా, అవునా. సో Q2 బదులు మనం ఏం రాసుకోవచ్చు, ఆర్ Q1 బదులు ఏం రాసుకోవచ్చు, 2Q1 రాయొచ్చు. సో 2Q1 ఫస్ట్ ఈక్వేషన్ 2Q1 ప్లస్ Q2 2Q2 ప్లస్ Q2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2Q, అంతేనా. చూడండి, సరిగ్గా సబ్స్టిట్యూట్ చేసానా, రెండో దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టా అది. సో Q2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మైనస్ 2Q/3. Q2 వచ్చేసింది. అప్పుడు Q1 ఏమవుతుంది, Q1 ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ Q2 అంటే మైనస్ 4Q/3. ఇప్పుడు ఈ రెండు కలపండి, మైనస్ 2Q/3 మైనస్ 4Q/3 మైనస్ 2Q వచ్చింది. సో వాట్ ఈస్ ద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం చెప్తావు, ఇటువైపు ఏమో మైనస్ 2Q/3 అంటే ఇటువైపు ఎంత, ప్లస్ 2Q/3, ఇటువైపు ఎంత, మైనస్ 4Q/3, ఇటువైపు ఎంత, ప్లస్ 4Q/3. చూసారా ఎంత ఈజీగా చేస్తాం. సో వాట్ ఈస్ ద క్లూ, జస్ట్ రెండు స్టెప్లో ఇటు పొటెన్షియల్స్ 0 కాబట్టి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్, అదొక క్లూ. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది చార్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్, అదొక క్లూ. రెండింటిని యూజ్ చేసి మనం Q1 Q2 కనుక్కోవచ్చు. నోట్ చేసుకోండి.